వెల్కమ్ టు తెలుగు స్పీడ్ న్యూస్. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి ఎన్నికైనందుకు మంత్రాలయంలో టీడీపీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ కర్నూలు జిల్లా నూతన అధ్యక్షులుగా అధిష్టాన పాలకుర్తి తిక్కారెడ్డికి కేటాయించడంతో టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి శాలువాతో తిక్కారెడ్డిని సన్మానించారు. పూలమాలలు వేసి స్వీట్లు తినిపించుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 7 అభ్యర్థులు ఒక ఎంపీ అభ్యర్థిని గెలిపించుకొని రావాలని తనపై పార్టీ బాధ్యతలను చంద్రబాబు నాయుడు పెట్టారన్నారు. ముఖ్యంగా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పాలకుర్తి తిక్కారెడ్డి పిలుపునిచ్చారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అన్నదమ్ముల మాదిరిగా కలుసుకుంటున్నాం. స్వామి చెప్పినట్లు మన ఏజెండా తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవడం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను మాటిస్తున్నా, ప్రతి ఒక్కరికి కూడా నేను అన్నదమ్ముల మాదిరిగా ఉంటా. ఏది ఉన్నా అన్న ఉంటాడు, మేము ఉంటాము. ఖచ్చితంగా ఆయన ముందు పెట్టుకునే ఏ సమస్యనైనా పరిష్కరించుకునేదానికి సహకరిస్తా. ఎవరు మనసులో ఏం పెట్టుకోవద్దండి. మన ధ్యేయం ఏదో ఆ ధ్యేయం కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలి. స్వామి చెప్పినట్లు మనందరం తెలుగుదేశం కుటుంబ సభ్యులే. అదేవిధంగా ఈరోజు 7 నియోజకవర్గాలు అన్నకు అప్పచెప్పి అందులో మన మంత్రాలయం స్పెషల్ ఫోకస్ పెట్టి ఖచ్చితంగా మంత్రాలయం ఎక్కువ కేటాయించాలనేది నా అదేవిధంగా ఖచ్చితంగా అన్న మన నియోజకవర్గానికి ఎక్కువ టైం కేటాయించి భవిష్యత్తు ముఖ్యం. మంత్రాలయం నియోజకవర్గం ప్రజలు బాగుపడాలంటే, మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే అవుతుంది. తెలుగుదేశం పార్టీతో అవ్వాలి అంటే తెలుగుదేశం అభ్యర్థి గెలవాలి. తెలుగుదేశం అభ్యర్థి గెలిస్తేనే చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తారు. నిర్మిస్తే నీళ్ళు వస్తాయి, వ్యవసాయానికి నీళ్ళు వస్తాయి, సిమెంట్ రోడ్లు వస్తాయి, R&D రోడ్లు వస్తాయి. ఎంతో వెనకబడినటువంటి మన మంత్రాలయ నియోజకవర్గాన్ని మనం గెలిపించుకొని పోతే మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగుంటుందనేది నేను అందరూ కూడా మీ అందరికీ సమాచారంగా తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, కర్నూలు జిల్లాలో మనం చూశాం ఈరోజు ఏం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆర్టీఎస్ రైట్ కెనాల్ ఏం చేశాడు, లేకుంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏం చేశాడు, తాగడానికి నీళ్ళు ఏం చేశాడు, కరెంట్ బిల్లులు ఎంత పెంచాడు. ఈ రోజు కొనబోతే కొరివి అమ్మబోతే అని ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం కర్నూలు జిల్లాలో